హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఓన్లీ హిస్టరీ ఎసెన్షియల్స్, హిస్టరీకు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాలి మొత్తం డిస్కస్ చేస్తున్నా. ఫ్రమ్ ఎన్సీఆర్టీ టు ప్రిలిమ్స్, మెయిన్స్, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు కవర్. సో ఫస్ట్ అండి, 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది హిస్టరీ ఎన్సీఆర్టీ బుక్స్. సో చూసుకోండి ఒకసారి కవర్ పేజెస్ ఎలా ఉన్నాయి. తమిళనాడు ఎన్సీఆర్టీస్ మొత్తం అన్నీ సేమ్ ఉంటాయి. సో ఒక పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటుంది. ఈవెన్ హిస్టరీలో మనం ఓన్లీ మెడివల్ ఇండియా, ఇది హిస్టరీలో ఓన్లీ ఇండియన్ హిస్టరీ కాదు, వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుందండి. మోడర్న్ హిస్టరీ ఈ బుక్ చదివేస్తే చాలు, మోర్ దెన్ ఎనఫ్. అండ్ వరల్డ్ హిస్టరీ కూడా కవర్ అయిపోతుంది. చూసారా వరల్డ్ హిస్టరీ బుక్ ఎలా ఉందో? థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9th క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి 12th క్లాస్తో ఎండ్ అయిపోతుంది. సో వరల్డ్ హిస్టరీకి వేరే పర్టికులర్గా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అలా ఉంటుంది, పార్ట్ 3. సో ఈ బుక్స్ హిస్టరీ మాత్రం ఫస్ట్ ఎన్సీఆర్టీతో స్టార్ట్ అవ్వాలి. ఎన్సీఆర్టీతో స్టార్ట్ అయిన తర్వాత ఏదన్నా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి. నేనైతే ఏన్షియంట్ ఇండియాకి అయితే మొత్తం ఆర్ఎస్ శర్మ ప్రిఫర్ చేస్తాను. ఆర్ఎస్ శర్మ ద బెస్ట్ అండి. ఎక్కువ పేజెస్ ఉన్నా కూడా ఎక్కువ పేజెస్ ఉన్నా కూడా ఇదే బెస్ట్. ఎందుకంటే క్లీన్గా ఇంచ్ బికాజ్ మనకి హిస్టరీలో ఎక్కడి నుంచి అడుగుతారో మనకు తెలీదు క్వశ్చన్స్. సో ఒకసారి బుక్ని మొత్తం ఒక పేజ్ వైజ్ చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. హోమోసెపియన్స్, పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, క్లియర్గా ప్రతి చిన్న టాపిక్ గురించి. బికాజ్ హిస్టరీ ఫ్యాక్చువల్ డేటా చదివేది ఒక్కసారైనా నీట్గా చదవాలి. సో కాస్ట్ ఆఫ్ ద బుక్ కూడా మెన్షన్ చేశాను. మనకి దానికంటే ఒక 50-100 రూపీస్ తక్కువలోనే ఇస్తారు. అండ్ మోడర్న్ హిస్టరీకి చాలామంది స్పెక్ట్రమ్ అంటుంటారు, బట్ నేనైతే బిపిన్ చంద్రాని రెఫర్ చేస్తానండి. చూడండి, బిపిన్ చంద్ర 425, నాకైతే 350కి అలా వచ్చింది. సో బిపిన్ చంద్రలో కూడా చాలా క్లియర్గా ఉంది. ద డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపర్ నుంచి నా నేషనల్ మూమెంట్ అన్నీ కంటిన్యూ అవుతుంది. నేను ఒకసారి ఒక 2 రీడింగ్స్ ఇచ్చేసాను. చూడండి, డయాగ్రామ్స్ ఉంటుంది. మెయిన్ టాపిక్స్ మనం అండర్లైన్ చేసుకోవచ్చు. ఏదైనా హైలైటర్తో మనం చేసుకున్నా కూడా ఈజీగా రిమెంబరెన్స్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బిపిన్ చంద్ర. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో బుక్స్ బాగుంటాయి. ఈవెన్ ఐఏఎస్ ఫోరం, ఇన్సైట్స్ వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ కూడా బాగుంటుంది. ఇది మా ఇన్స్టిట్యూట్లో, అంటే నేను కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన మెటీరియల్. మీకు అలా ఏదన్నా బెస్ట్ అనిపిస్తే చూడండి. మా వాళ్ళైతే చాలా మంచి మెటీరియల్ ఇచ్చారు. బికాజ్ నేను అక్కడే క్లాసెస్ విని ఇక్కడ వచ్చి చదివిన తర్వాత ఈజీగా అనిపించేది. సో చూడండి, ఇలా ఏదైనా డయాగ్రామ్స్ మనకి చూసేదానికంటే డయాగ్రామ్స్ని చూడడం వల్ల ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఏదన్నా మంచి డయాగ్రామ్స్ అలా ఇలా ఉండేది చూసుకోండి. చూడండి, యక్షగాన అలాంటి క్లాసికల్ ఆర్ట్స్. జస్ట్ మనం ప్రతి ఒక్కటి రిమెంబర్ మైండ్లోనే ఫంక్షన్ చేసుకోలేము కదా. సో నేనైతే ఏదైనా ఒక వేరే ఇన్స్టిట్యూట్ని ప్రిఫర్ చేయండి అంటాను. అండ్ ఇవన్నీ ఒకే బుక్లో కావాలి నాకు, మోడర్న్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, ఆర్ట్ అండ్ కల్చర్ ఒకే బుక్లో కావాలంటే కరీం సార్, అబ్దుల్ కరీం అని రీసెంట్గా లాంచ్ అవుతున్న బుక్స్ చాలా ఫేమస్. 750 ఉందండి. మనకు మార్కెట్లో 650, 700 చేంజ్కి వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉంటుంది ఈ బుక్. దీంట్లో అయితే A to Z మొత్తం ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అన్నీ ఉన్నాయి. ఈ బుక్ ఆ బుక్స్ కూడా బెస్ట్, ఈ బుక్ కూడా బెస్ట్. నేను 1 or 2 రిసోర్సెస్ చెప్తున్నాను, దాంట్లో ఏదో ఒకటి ద బెస్ట్ చూసుకోండి మీరు. ఆర్కియలాజికల్ ఫైండింగ్, ఈవెన్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని. సో మీకు ఇంకా వేరే బుక్లో క్వశ్చన్స్ని కూడా రెఫర్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది. ప్లస్ చూస్తున్నారా, రైస్ ఆఫ్ మగధ ఆన్సర్స్ కూడా ఇవ్వడం, జస్ట్ క్వశ్చన్స్ అడిగేసి ముందర రెఫర్ చేయండి అని కాకుండా దానికి కరెక్టా కాదా అని. సో ఇలా టేబుల్స్ కూడా ఉన్నాయి. సో ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్, మన జాబ్ని ఈజీ చేసేస్తున్నారు ఈ ఆథర్స్ అందరూ. విత్ డయాగ్రామ్స్, విత్ ఫ్లో చార్ట్స్, విత్ ఎక్కువ టర్మినాలజీస్ ఏదేదో యూజ్ చేయకుండా ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్. మెడివల్ ఇండియన్ హిస్టరీ చూసారా, డ్రాయింగ్స్. ఇప్పుడు ఇది చూడగానే మనకి ఎలా ఉంటుంది, మినార్స్ అవన్నీ మైండ్లో ఆటోమేటిక్గా స్ట్రైక్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ కరీం సార్ బుక్. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత హిస్టరీ చాలా ఎక్కువ కాబట్టి మీ నోట్స్ మీరు రాసుకోవడం ద బెస్ట్ అంటానండి. జియోగ్రఫీకి వాటికైతే ద బెస్ట్ బుక్స్ ఉన్నాయి, కానీ హిస్టరీ మాత్రం మన నోట్స్ మనం రాసుకుంటే ఇంకా ఈజీగా గుర్తుంటుంది. సో ఇది నేను రాసుకున్న నా ఓన్ నోట్స్. చూసారా,
బికాజ్ హిస్టరీ 10 సార్లు 100 సార్లు చదవలేమండి. ఎక్కువ అంటే ఎందుకంటే చరిత్ర కాబట్టి ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఒక బుక్లో రాసుకున్నారనుకో మీకే సెకండ్ టైం రీడింగ్ థర్డ్ టైం రీడింగ్కి ఈజీ అయిపోతుంది. చూసారా, దిస్ ఈజ్ నేను రాసుకున్న ఓన్ నోట్స్ హిస్టరీ. ఇది ఇంతటితో అయిపోదు, మనం ఖచ్చితంగా ఏదో ఒక టెస్ట్ సిరీస్ అయితే రాయాలి. అది ఎవరిదైనా చిన్నదో పెద్దదో అదంతా సెకండరీ. ఆ చిన్న దాంట్లో అయినా మన స్కోర్ ఎట్లా వస్తుంది, పెద్ద దాంట్లో అయినా మన స్కోర్ ఎలా వస్తుందో చూసుకోవాలి. సో చూసారా, అలా టెస్ట్ సిరీస్ రాయండి, వాటి ఆన్సర్స్ చూడండి. సో డబల్ క్లారిటీ వస్తుంది. తర్వాత మెయిన్స్లో క్వశ్చన్స్, హిస్టరీలో నుంచి మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు. సో చూసారా, గివ్ ద డీటెయిల్స్ అకౌంట్ ఆఫ్ హరప్పా టౌన్ ప్లానింగ్. అలా మనం డయాగ్రామ్స్ ఎలాంటి డయాగ్రామ్స్ యూస్ చేయాలని వాళ్ళే ఒక శాంపుల్ బుక్, ప్రతి ఒక్క చాప్టర్ గురించి ఒక శాంపుల్ తెచ్చుకోండి. సో మనకి ఏమేమి కావాలి, టెస్ట్ సిరీస్ కావాలి, మన ఓన్ నోట్స్ ఉండాలి, అండ్ ద స్టాండర్డ్ బుక్స్ ఏదో ఒకటి తీసుకోండి, అది మీ ఇన్స్టిట్యూట్ అయినా ఏదైనా. అండ్ ఎన్సీఆర్టీస్ చాలానే ఉన్నాయి, అవి చిన్న పిల్లలకి సంబంధించిన బుక్స్ కాబట్టి ఈజీగానే చదివేయగలం. 6th to 12th క్లాస్ ఈజీలీ 4 months పెట్టుకోండి, అయిపోతుంది అన్ని ఎన్సీఆర్టీలు. థ్యాంక్ యూ.